పెద్దరికం అంటే ఎవరో ఇచ్చేస్తే వచ్చేది కాదండి. ఒకవేళ ఇచ్చిన తర్వాత మనం కరెక్ట్గా ఆ పెద్దరికాన్ని ఉపయోగించుకోకపోతే ఎవరైతే ఇచ్చారో వాళ్ళు దూషించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఒక మనిషిని మనం పెద్దరికంగా ఎన్నుకోవాలంటే అతని పద్ధతి ఏంటో చూస్తాం. నిజంగా అతను మనకు న్యాయం చేయగలడా చేయలేడా అని చెప్పి కూడా చూస్తాం. అంతేకాకుండా అసలు అతని క్యారెక్టర్ ఏంటో కూడా చూస్తాం. ఒకవైపు క్యారెక్టర్ చూడాలి, ఒకవైపు అతను మనం మంచి చేస్తారా లేదని చెప్పి చూడాలి, అసలు మనకు మంచి చేసే వ్యక్తా కాదని చెప్పి చూసి అతను ఎన్నుకుంటాం అన్నమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఇద్దరు గురించి చెప్పాలండి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, వీళ్ళు ఎలాంటి వ్యక్తులు ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఈ మధ్యలో కొన్ని వీడియోలు అనేది బాగా వైరల్ అయినాయి అన్నమాట. అదేంటంటే జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వీళ్ళిద్దరూ మంచి డాన్సర్లు, మంచి పేరున్న వ్యక్తులు. అంతేకాకుండా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అనమాట. ఎంతో అన్యోన్యంగా ఉండే వీళ్ళిద్దరూ గొడవ పెట్టుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి, కొన్ని వీడియోలు వచ్చాయి. అది చూసిన తర్వాత నిజంగా ప్రతి ఒక్కరికి కూడా చాలా భారీ ఎత్తున ఏదన్నా గొడవ జరిగిందేమో అన్నట్టుగా అనిపించింది అనమాట. సరే, ఆ గొడవ ఏంటి, ఏ కారణం చేత పెట్టుకున్నారు, అసలు ఎందుకు వచ్చిందని చెప్పి ఆ విషయంలోకి నేను వెళ్ళలే. కానీ మనం ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలన్నాను కదా. ఎప్పుడైతే సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయో ఇది చిరంజీవి గారి దృష్టికి వెళ్ళిందనమాట. చిరంజీవి గారి దృష్టికి వెళ్ళిన తర్వాత సినిమా ఇండస్ట్రీలో మనం అంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండే వీళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ ఎందుకు ఎక్కారు, ఏ కారణం చేత ఇంతగానో వచ్చింది అని చిరంజీవి గారు తెలుసుకొని పరిష్కరించడానికి వాళ్ళిద్దరిని పిలిపించుకున్నారు అనమాట. ఇది మెగా 158 సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే వీళ్ళిద్దరిని కూడా అక్కడ పిలిపించుకొని అతనితో పాటు కూర్చోబెట్టుకొని ఒకవైపు జానీ మాస్టర్, మరోవైపు శేఖర్ మాస్టర్ పాటు లంచ్ చేస్తూ వాళ్ళిద్దరు పక్కపక్కన కూర్చోబెట్టుకొని లంచ్ చేపిస్తూ మాట్లాడే విషయం ఏంటో మొత్తం తెలుసుకున్నమాట. తెలుసుకున్న తర్వాత అసలు ఆ లంచ్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ అయిన విషయం ఆ లంచ్ పూర్తయ్యేలాంటి సెటిల్ చేసేసిందండి. అప్పటిదాకా గుర్రుగా ఉన్న వీళ్ళిద్దరు కూడా సోషల్ మీడియాలో ఆ వార్తలు మన ఆ వీడియోలు మనం చూసాం. అప్పటిదాకా రచ్చ అయ్యి సోషల్ మీడియాలో రచ్చ అవుతున్న ఆ సమస్యను ఇట్టే పరిష్కరించేసిందండి. లంచ్ అయితే ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ లంచ్ పూర్తయ్యేలోపు పరిష్కారం చేసేసింది అనమాట. ఒకవైపు మెగాస్టార్, మరోవైపు రామ్ చరణ్. వీళ్ళిద్దరు కూడా ఇద్దరేనండి. తండ్రికి తగ్గ తనయుడు అని మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అసలు రామ్ చరణ్ కూడా అతను ఎన్ని విధాలుగా సహాయం చేస్తాడో చాలామందికి తెలియదు అనమాట. అది ఏ విధంగా సహాయం చేసిండో ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నిస్తా. ముందాల చిరంజీవి గారు ఈ విషయాన్ని ఏ విధంగా పరిష్కరించిండో మనం ఒకసారి చూసినట్లయితే చిరంజీవి సార్ గారు కూడా ఈ వీడియో చూసి సార్ కూడా కొంచెం ఇదైంది. ఈరోజు షూటింగ్ దగ్గర సరదాగా నన్ను పిలిచారు. నేను చిరంజీవి సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. శేఖర్ నా కూడా పిలిచి సరదాగా మాట్లాడుకోవటం, అది చిరంజీవి గారు పిలిస్తే వెళ్ళామని మాట్లాడాలి. కూర్చున్నాము, ఫోన్ చేశాము చక్కగా. శేఖర్ని వచ్చాడు, నేను కలుసుకున్నాను, మాట్లాడుకున్నాను, నవ్వుకున్నాం, హ్యాపీగా మంచి మాట్లాడుకున్నాం, సాంగ్స్ గురించి మాట్లాడుకున్నాం, అది చేసుకున్నాం. సో ఓవరాల్గా శేఖర్ మాస్టర్ గారు నేను రాంగ్ ఏమంటారు కొట్టుకున్నారు యుద్ధం అనేది రాంగ్. ఇది చిరంజీవి గారు రాణి మాస్టర్ గారు, శేఖర్ మాస్టర్ గారు కూర్చొని ఫోన్ చేస్తున్నాం ఈరోజు మధ్యాహ్నం. ఓకే, ఇది మీకు పంపిస్తాను, మీరు దీన్ని పెట్టుకోవచ్చు. ఓకే, చూసారా, చిరంజీవి గారు ఎక్కడో షూటింగ్లో ఉండే హైదరాబాద్లో మెగా 158 సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటే అలాంటి సమయంలో మీరు రాండి, అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవైంది, దాని గురించి ఒకసారి మాట్లాడాలి రాండి అని చెప్పి ఈ ఇద్దరు డాన్సర్లకి ఫోన్ చేసి మరీ స్వయంగా పిలిపించుకొని అసలు ఎంత చక్కగా పరిష్కరించిండండి. వాళ్ళిద్దరిని కూడా కూర్చోబెట్టి లంచ్ చేస్తూ మాట్లాడండి. ఒక పెద్దరికం అంటే నిజంగా అలా ఉండాలండి. నువ్వెందుకు తప్పు చేశావు, నీకు బుద్ధుందా, జ్ఞానం ఉందా, మీరు నిన్నగాక మనం వచ్చారు, ఎగస్ట్రాలు దొరుకుతున్నారా, ఇప్పుడు మీ వీడియోలు వైరల్ అయిపోయినాయి, ఏమనుకుంటున్నారు, అసలు మీకు ఇలాగైతే మీరు ఛాన్సులు వస్తాయా, ఇలా చెప్పలే ఆయన. ఇలా చెప్పకుండా ఆయన రూట్లో చెప్పిండు. వాళ్ళిద్దరిని అక్కడ కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తూ ఒకవైపు శేఖర్ మాస్టర్ గారు, మరోవైపు జానీ మాస్టర్ గారితో మాట్లాడుతూ లంచ్ స్టార్ట్ చేసేటప్పుడు మాట్లాడటం స్టార్ట్ చేశారు. లంచ్ పూర్తయ్యేలాంటికి ఇద్దరిని కూడా ఒకటి చేసేసారు. ఆ సమస్యను ఎంత ఈజీగా సాల్వ్ చేసిండో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. మెగాస్టార్ చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణ గారితో తర్వాత ఇక మెగాస్టార్ చిరంజీవి గారే మా పెద్ద అని చెప్పి చాలామంది చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, సార్ మీరే మా పెద్దగా ఉండాలి, సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్దంటూ ఉండాలి, మీరు తప్ప మీరు ఇంకెవరిని కూడా ఊహించలేదని చెప్పి చాలామంది అడిగారనమాట. అంతేకాకుండా రాజమౌళి గారే సినిమా ఈవెంట్లో అతనే స్వయంగా చెప్పిండు. సార్ అంటే చిరంజీవి గారు ముందే,
సార్ మీరు తప్ప మాకు ఎవరు కూడా పెద్దగా ఊహించుకోవడం లేదు, మీరు పెద్దగా ఉండనన్నా మీరే మా పెద్ద అని చెప్పి రాజమౌళి గారి మనసులో మాట వ్యక్తం చేసినారు అనమాట. మరి చిరంజీవి గారు ఏం సమాధానం ఇచ్చారంటే, అతను సమాధానం ఇవ్వడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ముందా చెప్పి చిరంజీవి గారు ఏం చెప్పారో తర్వాత చెప్తారు. చిరంజీవి గారు అంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి ఒక అన్నలా కనిపిస్తాడు, ఒక తండ్రిలా కనిపిస్తాడు, ఒక తోబుట్టులా కనిపిస్తాడు, మనవాడే అనే విధంగా ప్రతి ఒక్కరికి కనిపిస్తాడు అనమాట. ఎందుకంటే ఎలాంటి సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి తన వంతు సహాయం కూడా చేస్తాడు కాబట్టి. అయితే ఇంతమంది వచ్చి అడిగినా కానీ చిరంజీవి గారు నవ్వుతూ తిరస్కరించారనమాట. అది ఎందుకు తిరస్కరించారంటే, కొంతమంది ఎగేసి లాగుతూ ఉంటారు, మీరే మా పెద్ద, మీకు తప్ప మీరు ఎవరిని కూడా ఊహించుకోలేము అని చెప్పి కొంతమంది చెప్పినా కానీ కొంతమంది మాత్రం సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మాత్రం చిరంజీవి గారు అంటే పడని వ్యక్తులు కూడా ఉన్నారండి. ఏం చిరంజీవి గారే పెద్ద, అతనికి ఆయనకు కాలిక్యులేషన్ ఉన్నాయా, మాకు లేవా, మేము పరిష్కరించలేమా, మాకన్నా సినిమా ఇండస్ట్రీకి వెనకాల వచ్చిన వ్యక్తి అని కొంతమంది, మేము పరిష్కరించలేమా, మేము పెద్దలా కనిపించట్లేదా, మాకు అంత అనుభవం లేదా అని చెప్పి కొంతమంది. ఎప్పుడైతే ఈ వార్త ఆ చిరంజీవి గారి సినిమా ఇండస్ట్రీలో పెద్దగా మేము నిలబెట్టుకుంటున్నాం, అతను తప్ప మాకు ఎవరు లేరని చెప్పి ఎప్పుడైతే సోషల్ మీడియాలో వార్త వచ్చినా టక్కన వచ్చేసి మరి వాళ్ళ సొమ్మేదో పోతున్నట్లుగా అతను పెద్దకుంటాం మాకు ఇష్టం లేదని చెప్పి కూడా కొంతమంది మాట్లాడారు. అంతేకాకుండా ప్రకాష్ రాజు గారి గురించి మనం ఒకసారి మాట్లాడేది, చిరంజీవి గారి అన్నయ్య అంటాడు. పవన్ కళ్యాణ్ గారితో కూడా ఎన్నో సినిమాలు చేసిండు, రామ్ చరణ్ గారితో కూడా ఎన్నో సినిమాలు చేసిన వ్యక్తి మరి ఈ రోజున వీళ్ళనే విమర్శిస్తూ ఉంటాడు అనమాట. అలాగుంటుంది. కాబట్టి చిరంజీవి గారు ఒకే మాట చెప్పేసిండండి, నేను సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండను కానీ సినిమా ఇండస్ట్రీకి ఒక బిడ్డలాగా ఉంటానని చెప్పిందనమాట. ఎంత గొప్ప మాట అండి, నాకు తెలియగలుగుతున్నా. ఆ మాటలో ఎంత అర్థం ఉన్నదో మీకు చెప్తాను. ఆ మాటలో అర్థం ఏంటంటే, ఇప్పుడు నేనున్నా, నా భార్య ఉంది, మాకు పిల్లలు పుట్టారు, వాళ్ళు ఎదిగారు, వాళ్ళు పెంచాం, కష్టపడ్డాం, చదివించాం, ఒక ప్రయోజకులు చేసాం, మాకు వాళ్ళు బిడ్డలు కాబట్టి మా సంరక్షణ మొత్తం ఎవరు చూసుకోవాలి రేపొద్దు నీళ్ళు అంటే మేము వృద్ధాప్యంకి వచ్చిన తర్వాత మా సంరక్షణ మొత్తం చూసుకునేది కూడా మా బిడ్డలే మమ్మల్ని చూసుకోవాలి. కాబట్టి ఆ బాధ్యత అనేది బిడ్డలకు ఉంటుంది అనమాట. అంటే చిరంజీవి గారి అన్న మాటల్లో ఎంత పెద్ద అర్థం ఉందో ఇక్కడ చాలామందికి అర్థం కాలేదన్నమాట. ఒక బిడ్డ అంటే, సినిమా ఇండస్ట్రీకి ఒక బిడ్డ అంటే దాని అర్థం ఏంటంటే, ఏ సమస్య వచ్చినా కానీ అది నా సమస్యగా తీర్చుకోవడానికి, నా సమస్యగా నేను భావించుకొని ఆ సమస్యను కూడా పరిష్కరిస్తానన్నట్టుగా అర్థం అనమాట. మనం ఒకసారి ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి మాట్లాడుకుందాం. తర్వాత చిరంజీవి గారు ఏ విధంగా సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడుతుంది అనేది కూడా మాట్లాడుకుందాం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న డాన్సర్లు దాదాపు ఒక 400 నుంచి 500 మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కొరకు దాదాపు 58 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. మరి 58 లక్షల రూపాయలు ఖర్చు అయితే ఈ విషయం గురించి రామ్ చరణ్ గారికి తెలిసిన వెంటనే 40 లక్షల రూపాయలు ఇచ్చిందాడు. 40 లక్షల రూపాయలు అంటే నాట్ ఈ జోక్. అది కూడా మీరు ఒకసారి వినండి. నేను చెప్పిన మాట కన్నా స్వయంగా వాళ్ళు చెప్తేనే మనకు అర్థమైంది అనమాట. జానీ మాస్టర్ గారి మాట్లాడేది 58 లక్షలు అవుతుంది. ఆ 58 లక్షలు చేయడానికి నేను ఆయన దగ్గర 40 ల్యాక్స్ తీసుకున్న తర్వాత మిగతా 18 లక్షలు తప్పు పెడితే సో పెద్ద పేమెంట్ నాకు 18 ల్యాక్స్ అంటే కొంత తీసుకోవడానికి 18 ల్యాక్స్ చెక్. నేను ఒక్క రూపాయి తీసుకోకుండా ఈ 18 ల్యాక్స్ మన డాన్సర్స్ అందరికీ, మన డాన్సర్స్ యూనిట్కి ఈ 18 ల్యాక్స్ నేను హెల్త్ ఇన్సూరెన్స్కి నేను ఇస్తున్నాను. అర్థమైందండి. మెగా కుటుంబాలు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చేసే సేవలు కావచ్చు, మంచి పనులు కావచ్చు, ఒక్కొక్కటిగా మనకి ఇప్పుడు తెలుస్తూ ఉంటే మతిపోతుంది అనమాట. ఎందుకంటే ఎంతో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సమస్యలు ఉంటాయో, ఆ సమస్యల కోసం ఎంతమంది ఏ విధంగా బాధపడుతున్నారో చిరంజీవి గారికి తెలుసు అనమాట, రామ్ చరణ్ గారికి తెలుసు అనమాట, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అనమాట. అందుకనే నిజంగా వాళ్ళ చేతికి నరాలు ఉంటాయో ఉండవో నాకు తెలియదు కానీ సేవా కార్యక్రమాలు అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అండి. పెద్దరికం అనేది ఎవరో ఇస్తేనో లేకపోతే మనం రుద్దితేనే రాదు. ఆ మనిషి క్యారెక్టర్ చూస్తారు, ఆ మనిషి మంచితనం చూస్తారు. అసలు మనకేమన్నా ఉపయోగపడతాడా అన్నది కాదు, అందరికీ ఉపయోగపడతాడా లేదా అన్నదే కావాలన్నమాట. అలాగ ఉపయోగపడే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఇది ఈరోజు వీడియో. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి మీ అమూల్యమైన కామెంట్ తెలిపి ఒక లైక్ చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు. చాలామంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.